మరి కాసేపట్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరిగే మీటింగ్లో 15 అంశాలపై చర్చించనున్నారు. కాసు బ్రహ్మానందరెడ్డి కేబీఆర్ పార్కు చుట్టూ రానున్న ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, రోడ్ల అభివృద్ధికి సిద్ధం చేసిన ప్లాన్కి స్టాండింగ్ కమిటీ ఆమోద ముద్ర వేయనుంది. అలాగే కేబీఆర్ పార్కు ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచే అంశానికి కూడా స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలపనుంది. హెచ్సిటీ ప్రాజెక్టు కోసం 227 చోట్ల ఆస్తులు స్వాధీనం, నారాయణగూడలో మల్టీ మోడల్ మార్కెట్, సిఎస్ఆర్ పద్ధతిలో అభివృద్ధి పనులపై స్టాండింగ్ కమిటీ చర్చిస్తోంది. హైదరాబాద్లోని నాలాల్లో పూడికలు తీయడం, సిఆర్ఎంపీ కింద చేపట్టే పనులకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని గద్దె దింపే ప్రయత్నాల్లో ఉంది బీఆర్ఎస్ పార్టీ. దీనిపై చర్చించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరిగింది. అవిశ్వాసం పెట్టేందుకు తమ కార్పొరేటర్లతో పాటు ఇంకెంతమంది కావాలి, ఎక్స్ అఫిషియో సభ్యులు మినహా మిగతా సభ్యులను ఎలా సమకూర్చుకోవాలి అనే అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ ప్రేమ్ ఉన్నారు లైవ్లో అందుబాటులో. ప్రేమ్, జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఈ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఏ అంశాల మీద చర్చిస్తూ ఉన్నారు ప్రేమ్? థ్యాంక్ యూ రఫీ. ఈరోజు జిహెచ్ఎంసీలో మరికొద్దిసేపట్లో స్టాండింగ్ కమిటీ సమావేశం ప్రారంభం కాబోతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి మేయర్ గద్వాల విజయలక్ష్మి, అలాగే కమిషనర్ ఇలంబర్తి అధ్యక్షతన కూడా ఈ యొక్క సమావేశాన్ని కూడా కొనసాగించబోతున్నారు. అయితే ఏదైతే గత స్టాండింగ్ కమిటీ సమావేశం తర్వాత తీసుకున్నటువంటి అనేక అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపై చర్చించి వాటిని కూడా ఆమోదించబోతున్నారు. ఆ తర్వాత ఈ వచ్చే నెల ఫిబ్రవరి మొదటి వారంలో జరగబోయేటటువంటి కౌన్సిల్ సమావేశంలో కావచ్చు, అలాగే బడ్జెట్ సంబంధించినటువంటి అంశాల నేపథ్యంలో ఆమోదాలు తెలిపే ఆ నేపథ్యంలో కూడా ఈ రోజు ఈ యొక్క స్టాండింగ్ కమిటీ సమావేశం కూడా జరగబోతుంది. అయితే ముఖ్యంగా ఈరోజు చెప్పుకోవాలంటే ఈ స్టాండింగ్ కమిటీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలోనే అటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు ఉత్కంఠమైనటువంటి వాతావరణాన్ని కూడా బల్దియా వర్గాల్లో కల్పించేందుకు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే మరో సంవత్సరంలో ఈ యొక్క బల్దియా పాలక మండలి పూర్తి కాబోతున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి మేయర్ అలాగే డిప్యూటీ మేయర్లను కూడా గద్దె దించేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇందులో భాగంగానే ఏదైతే ముఖ్యంగా మొదటగా చెప్పుకోవాలంటే ఏదైతే మేయర్ గద్వాల విజయలక్ష్మి కావచ్చు, అలాగే డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీ అండదండలతోనే ఈ యొక్క మేయర్ డిప్యూటీ మేయర్ పదవులను కూడా వారు పొందారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే గత సంవత్సరం జరిగినటువంటి రాష్ట్ర రాజకీయాల్లో జరిగినటువంటి మార్పుల నేపథ్యంలో అటు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్ కొత్తగా అధికారం చేపట్టిన తర్వాత ఇటు బల్దియాలో ఉన్నటువంటి పాలక మండలిలో కొంతమంది కార్పొరేటర్లతో ఇటు మేయర్ గద్వాల విజయలక్ష్మి అలాగే డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి జంపారు. అయితే ఈ నేపథ్యంలోనే గత సంవత్సరంగా కూడా అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించిన ఎంతో మంది కాంపిటీషన్ లో ఉన్నప్పటికీ కూడా అటు మేయర్ కి తన తండ్రితో ఉన్నటువంటి పరపతి నేపథ్యంలో కూడా తనకు ఈ యొక్క మేయర్ పదవి దక్కిన సందర్భంగా కూడా అంటే పార్టీ గ్రేటర్ లో బలంగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో అధికారం కోల్పోయిన నేపథ్యంలో కూడా పార్టీకి అండగా ఉండాల్సినటువంటి సందర్భంలో కూడా పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిందన్న నేపథ్యంలో అటు బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటుగా కూడా అధిష్టానం కూడా దీనిపై గురుగా ఉన్నారు. అయితే గత సంవత్సరంలోనే పార్టీ మారినప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే వారికి అవిశ్వాసం పెట్టడానికి అవకాశం లేకపోవడం నేపథ్యంలో కూడా అంటే 4 సంవత్సరాలు పాలన పూర్తయిన తర్వాతనే అవిశ్వాసాన్ని తెర మీదకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యం అంటే చట్టంలో ఉన్న నేపథ్యంలో కూడా ఈ యొక్క సంవత్సరం కూడా వారు వెయిట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క బలాబలగాల నేపథ్యంలో కూడా అటు బీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ తో పాటు అటు అంటే త్రిముఖంగా అటు బీఆర్ఎస్ అలాగే బీజేపీ ఎంఐఎం కూడా 3 పార్టీలు కలిస్తేనే ఈ యొక్క అవిశ్వాసాన్ని కూడా నెగ్గించుకునే అవకాశం కూడా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే బలాబలాలు కూడా ఆ రకంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు రఫీ.